వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక షాకింగ్ పోస్ట్ వైరల్ అవుతోంది. అదేంటంటే బ్లూ వేల్ సంభోగం సమయంలో 40 గ్యాలన్ల వీర్యాన్ని రిలీజ్ చేస్తుందట. అందులో కేవలం 10% మాత్రమే ఆడవేల్లోకి ప్రవేశిస్తుంది. అందుకే సముద్రాలు ఉప్పుగా ఉంటాయి. ఈ స్టేట్మెంట్ ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మందిని ఆశ్చర్యపరిచింది, నమ్మించింది. కానీ ఆగండి, మీరు విన్నది నిజం కాదు. ఇది కేవలం ఒక ఫన్నీ మీమ్ మాత్రమే. నిజం దీనికి చాలా డిఫరెంట్ గా ఉంది. సముద్రపు నీరు ఉప్పుగా ఉండటానికి వేల్స్ వీర్యానికి అస్సలు సంబంధమే లేదు. అసలు నిజమైన కారణాలేంటో తెలుసా? మొదటిది భూమిపై రాళ్ల కోత. భూమి ఏర్పడినప్పటి నుంచి వర్షాలు, నదులు తమతో పాటు కొండలు రాళ్లలోని లవణాలను కరిగించుకుని సముద్రంలోకి తీసుకువస్తున్నాయి. ఇవి కొన్ని బిలియన్ సంవత్సరాలుగా నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. రెండవది సముద్ర గర్భంలోని అగ్నిపర్వత కార్యకలాపాలు. సముద్రం అడుగున ఉండే అగ్నిపర్వతాలు పేలినప్పుడు వాటి నుండి బయటపడే లవణాలు, ఖనిజాలు కూడా సముద్రపు నీటిలో కలుస్తాయి. అంతేకాదు, సముద్రపు అడుగున ఉండే వేడి జలాల బుగ్గలు అంటే హైడ్రోథర్మల్ వెంట్స్ కూడా ఈ లవణీయతకు కారణం. ఇక మూడవది వాతావరణ ప్రభావం. సముద్రపు ఉపరితలం నుండి నీరు ఆవిరైపోయినప్పుడు లవణాలు అక్కడే మిగిలిపోతాయి. ఈ నిరంతర ప్రక్రియ వల్ల సముద్రపు నీటిలో ఉప్పు సాంద్రత పెరుగుతుంది. కాబట్టి వేల్స్ వీర్యం అనేది సముద్రపు లవణీయతకు అసలు కారణమే కాదు. వేల్స్ నిజంగా అంత వీర్యాన్ని రిలీజ్ చేసిన మహాసముద్రాల అపారమైన పరిమాణం ముందు అది ఒక చిటికెడు కూడా కాదు. కోట్లాది గ్యాలన్ల నీటిలో కొన్ని చుక్కల ద్రవ్యం అసలు లెక్కే కాదు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతిదీ నిజం కాదని గుర్తుంచుకోండి. వాస్తవాలని తెలుసుకోండి. సముద్రపు అద్భుతాలను వాటి శాస్త్రీయ కారణాలతో అర్థం చేసుకోవటం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రపంచంలో మరింత ముఖ్యం.